సో సిబిఐ ట్రాప్లో సింగరేణి 3 పార్టీల యుద్ధాలు కేంద్రం ఎంటర్. చాలా మొన్న మీడియా యుద్ధంగా మొదలైంది. మీడియా యుద్ధం వాస్తవానికి సింగరేణికి సంబంధించింది. ఆ క్రమంలో నిన్న మనం 3 ప్రకటనలు గమనిస్తాం. ఒకటి, కేంద్ర మంత్రి మాత్రమే కాకుండా బొగ్గు గనుల శాఖ మంత్రి కూడా అయినటువంటి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేము సింగరేణి మీద సిబిఐ దర్యాప్తు జరిపించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. ఒక్క నైని బొగ్గు గని మొన్న జరిగిన చర్చే కాదు, ఆ మొత్తం సింగరేణి వ్యవహారాల మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే మేము చేస్తాము అని ఆయన ప్రకటన చేశారు. సో మీరు జరపాలనుకుంటే జరపండి, మమ్మల్ని ఎందుకు మీరు అడుగుతున్నారు? ఎటు తిరిగి కాంగ్రెస్ చాలా చోట్ల జరుపుతున్నారు కదా దర్యాప్తులు. అదే కాకుండా సింగరేణి కాలనీస్లో కేంద్రానికి 49% వాటా ఉంది, వీళ్ళకి 51 ఉంటే వాళ్ళకి 49 ఉంది. అటువంటిప్పుడు వాళ్ళు దర్జాగా జరపవచ్చు. ఇటువైపున హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని వీళ్ళు అడుగుతున్నారు. అంటే ప్రతిపక్షం ఏమో అడుగుతుంది, ప్రభుత్వం మీరు చేసుకుంటే చేసుకోండి, అయినా మేము కాళేశ్వరం మీద జరపమని అడిగితే మీరు అప్పుడేమో జరపలేదు, ఇంకో ట్యాపింగ్ మీద జరపమంటే జరపలేదు, వీటన్నిటి మీద జరపకుండా మీరు సింగరేణి మీద ఎందుకు జరుపుతామంటున్నారు? భట్టి విక్రమార్క కూడా ఒక వ్యాఖ్య ఎక్కడో చేసినట్టుగా ఉన్నారు. ఏమని అంటే సింగరేణిని ఒక ట్రాప్ లాగా తీసుకెళ్ళి సిబిఐకి అప్పగించే అవకాశం లేదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా అది బయటికి రాదు కదా. కాబట్టి కాంగ్రెస్ నాయకులేమో బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ఇద్దరిని కూడా, ఎందుకంటే కిషన్ రెడ్డి గత 10 ఏళ్లలో ఇన్ని వేల కోట్ల నష్టం వచ్చింది, 39,000 సంథింగ్. ఈ ప్రభుత్వంలో ఇంకో 3,000 కోట్లు ఎక్కువ వచ్చింది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి సింగరేణిని కొల్లగొట్టారు. అదే ఇద్దరు మా జుట్టు మీద చేతికిస్తామని వాళ్ళు ఎందుకు అంటారు? రెండవది, మీ త్రిశూల వ్యూహాలు మీరు ప్రతి చోట వాడుతున్నది ఉంది కదా, మీరు ఎందుకు మీకు 49%తో లేకపోతే కేంద్రంలో ఉన్న అధికారులతో మీరు ఎందుకు చేయట్లేదు? ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఈ సమయంలోనే బీఆర్ఎస్కు సంబంధించి చాలామంది వరుస ప్రకటనలు చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి దర్యాప్తు జరపట్లేదని వాళ్ళు అంటుంటే, బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం ఉంది కాబట్టి బీజేపీ హఠాత్తుగా రంగంలోకి వచ్చేసి ఇదంతా చేస్తుందని. ఇందులో నిజమైంది మీకు నాకు తెలిసే అవకాశం లేదు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన వ్యవహారాలు అస్తవ్యస్తంగా తయారు కావడానికి మటుకు ఈ 3 కీలక పార్టీలు కూడా పాత్ర వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా రెండో వైపును చూస్తే కథనాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు మొన్న నైని బొగ్గు గనుల టెండర్ ఇవ్వడం అన్న విషయానికి వస్తే ఫీల్డ్ విజిట్ అనే ఒక క్లాజ్ పెట్టారు. ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ కావాలని కొత్తగా పెట్టారు. విజిట్ చేస్తామంటే అనుమతి ఇవ్వరు. ఇది అక్కడ సమస్య అంతా. ఫీల్డ్ విజిట్ అనేది లేదు అసలు అని కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఇదే అధికారికంగానే ఆ విషయం చెప్పొచ్చు కదా, 49% భాగస్వాములుగా ఉన్నప్పుడు. మరి ఎందుకు అంటే ఏదో ఒక విధంగా ఈ సింగరేణి పంచాయతీని, దానికి ముడిపడినటువంటి మీడియా యుద్ధాన్ని అలా మెలికలు తిరుగుతూ బహుశా మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆయుధంగా వాడుకోవడం తప్ప ఇంకోటి లేనట్టుగా ఉంది. హరీష్ రావు ఆరోపణ ఏంటి? నేను సింగరేణి గనుల దీంట్లో అది ముఖ్యమంత్రి బావమర్దికి ఇది చెందాలని ఆయన చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది అని వాళ్ళ ఆరోపణ. భట్టి విక్రమార్క లేకపోతే ఇంకొక సంస్థ కలిసి చేశారని వీళ్ళ ఆరోపణ. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఈరోజు మీరు ఇంగ్లీష్ పత్రికలు చూస్తే ఒక విషయం తెలుస్తుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి బావమర్ది అని చెప్తున్న ఆయనకు ఉంది అక్కడ టెండర్, అప్పుడు కూడా ఉంది. మరి అటువంటిప్పుడు కొత్తగా ఈ పరిస్థితి ఎక్కడ వచ్చింది? కాబట్టి వాణిజ్య యుద్ధాలు, రాజకీయ యుద్ధాలు, మీడియా యుద్ధాలు, ఈ 3 కలిసి సింగరేణి మండుతున్నటువంటిదే మనకు కనిపిస్తుంది. దాన్ని కాపాడడానికి ఏం చేయాలి? కార్మిక సంఘాలు ఈ లోపల సోషల్ యాంగిల్, భట్టి విక్రమార్కను బదనాం చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారనే ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి. సో చాలా జటిలంగా మారిపోతుంది ఈ సమస్య. ఎంత తొందరగా దీన్ని ముగిస్తే, ఇప్పుడు భట్టి ఏమో దాన్ని రద్దు చేస్తూ, ఇంధన శాఖ మంత్రిగా ఆయనకు అధికారం ఉంది అక్కడ, దాన్ని రద్దు చేస్తూ టెండర్ను మళ్ళీ అన్ని స్టడీ చేయండి అని ఆయన చెప్పారట. ఏం జరుగుతుందో చూడాలి. కానీ బీజేపీ అయితే అంటే కేంద్రం ఇందులో తలదూర్చడానికి మటుకు ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అది వాళ్ళ పేరుతో చేయాలని కిషన్ రెడ్డి ప్రకటన సూచిస్తుంది. మరి దీని మీద ఏమైనా లీగల్గా ప్రొసీడ్ అవుతారా? అది ఎవరైనా మీలాంటి ఆయనతో పిల్లి వేస్తే ఏదైనా జరుగుతుందా? తెలీదు. వీ హ్యావ్ టు వాచ్.